పిసికేయలేని చుట్ట పిసికేసిన గుత్తి. నా జీవితంలో వద్దులే కానీ ఎందుకు వచ్చింది కానీ నితిన్ అన్నకి మంచి ఫ్లాప్ పడింది. మంచి ఫ్లాప్. ఇలాంటి ఫ్లాప్ ఎక్స్పెక్ట్ చేయాలా. నాకు తెలిసి రాబిన్ హుడ్ కొంచెం బాగుందేమో దీని మీద. సో సినిమాల కంటే ఇదే వరస్టా? అవునండి, రీసెంట్ టైంలో చూసుకుంటే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇది ఎక్స్పెక్ట్ చేయాలా, మంచి కంబ్యాక్ ఇస్తారేమో అని చూసా కానీ మంచి డిజాస్టర్ వచ్చేసింది. నాకు కామెడీగా ఉంది, అంత నవ్వు వచ్చింది. ఎంతసేపటికి అవ్వదే చంపుతానే ఉంటారు, ఎంటపడతానే ఉంటారు, అది సావదు. ఇది పాము సావదు, కర్ర ఎరగదు, అట్టాగే ఉంది సినిమా అంతా. సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దాం అనుకున్నా కానీ అది కూడా డిసప్పాయింట్ చేసింది. సో నితిన్ గారికి సినిమా అయితే మంచి డిజాస్టరే, హిట్ అయితే కాదు. సో కొంచెం బాధపడతాను. అంటే అసలు ఏం యాక్షన్స్ ఎపిసోడ్స్ కానీ ఏమన్నా అసలు వద్దు, చెప్పుకోవడం మంచిది. స్టోరీ అన్నారు, 4 ఏళ్ళ నుంచి తీశారు ఈ సినిమా. అంటే మెయిన్ డైరెక్టర్దే ప్రాబ్లం, డైరెక్టర్దే తప్పు. స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోలేదు, డైరెక్షన్ సరిగ్గా చేయలేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కానీ డైరెక్టర్ మిస్టేక్. హీరో కెరియర్ ప్రొడ్యూసర్గా డబ్బులు లాస్ చేయడానికి సినిమా తీసాడు అంతే. కాదు నితిన్ అంటే యాక్షన్ ఏం చేయలేదా సరిగా? యాక్టింగ్ ఓకే, లయ గారి పెర్ఫార్మెన్స్ ఓకే, కానీ యాక్టింగ్ డ్యాన్స్ ఉన్నది మాత్రం సినిమా హిట్ అయిపోదు కదా. ఆ మెయిన్ కంటెంట్ సరిగ్గా సెంటిమెంట్ వర్కౌట్ చేయాల. సో ఏదో సీరియల్ లాగా ఉంది సినిమా. 3 హీరోయిన్లు ఉన్నారు కదా, ఏమైనా వర్కౌట్ అయిందా మరి? నా 2 అయితే మరీ వరస్ట్. ఆ వరుస అన్న అమ్మాయి కొంచెం బాగా చేసింది. 75 కోట్లు ఖర్చు కనిపించింది సినిమాలో. ఖర్చు నాకు అంత కనిపించలేదు కానీ ఆడదండి సినిమా. క్వాలిటీ లేదా సినిమాలో? క్వాలిటీ ఏం లేదా? క్వాలిటీ బాగా ఓకే, రిచ్గానే చూపించారు కానీ సినిమా ఆడదు. నితిన్ అన్నకి మంచి ఫ్లాప్ పడిపోయింది. తెలుసు అలాంటి హిట్ల తర్వాత మంచి కంబ్యాక్ ఇస్తారనుకున్నా కానీ డిజాస్టర్ తీసాడు. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయాలా. దిల్ రాజు గారికి బొక్క పెట్టేశాడు. అయితే ఇప్పుడు ఇది నాని తప్పించుకోవడం మంచిదండి ఈ సినిమా నుంచి? 1000కి 1,00,000% నానిగా తప్పించుకోవడం చాలా మంచిదండి. చేసి ఉంటే టైటిల్ కరెక్టే కానీ టైటిల్ దాకా న్యాయం జరగల. డైరెక్టర్ ఏది పెట్టినా వర్కౌట్ అవ్వదండి, సబ్జెక్ట్లో దమ్ము లేదు. పవన్ కళ్యాణ్ గారు టైటిల్ చెడగొట్టారంటారా తమ్ముడని పెట్టి? మామూలుగా చెడగొట్టడం కాదు, అసలు చెడగొట్టడం నెంబర్ 1 అయింది టైటిల్. ఇప్పుడు తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఎంత హిట్ అయిందో దానికి 1000 డిజాస్టర్ సినిమా ఈ తమ్ముడు. బ్రో తమ్ముడు సినిమా అయితే నాకైతే ఏం నచ్చలేదన్న. సినిమాకరంగా ఏంటంటే చాలా 4 సినిమాలు ఫ్లాప్ అయిన. దిల్ రాజు గారు స్టేజ్ మీద ఏదో ఉత్తు కవర్లు చెప్పేది, ఖాళీ స్టేజ్ మీద ఏదో కవర్లు చెప్పినట్టు అనిపించింది నాకైతే. ఏమీ లేదు సినిమాలో, అసలు ఉత్తు బోరింగ్ అనమాట. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ నాకు నిజంగా బుర్ర మెంటలు వచ్చేసింది. నేను ఏ సినిమాకి కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు. బట్ ఏంటో 4 సినిమాల తర్వాత దిల్ రాజు గారు దిల్ రాజు ప్రొడక్షన్ అనగానే నాకు కొంచెం ఒక హైప్ ఉంటుంది అనమాట. సో దాని వరంగా వచ్చాను. సినిమా మొత్తం బోరింగ్ అన్న. ఒక స్టోరీ లైన్ లేదు, ఒక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లేదు, ఒక సిన్సారిటీ లేదు, ఒక ఎమోషన్ ఉంది. ఎందుకు మనం ఫీల్ అవ్వాలని ఎమోషన్ ఎందుకు వస్తుందో తెలీదు. ఏదో ఎప్పుడో మన 1990s హీరోని తాళ్ళెట్లు లాగుతారు, ఏదో సరంగా పూలొస్తే హీరో వచ్చి కాపాడుతాడు. ఇలాంటి సీన్లతో బోరెక్కిచ్చారన్న సినిమా మాత్రం. నిజంగా చెప్తాను, కన్నప్ప 100 రెట్లు బెటర్. నిజంగా తమ్ముడు సినిమా మీద కన్నప్ప 100 రెట్లు బెటర్ సినిమాని. నిజంగా చెప్తాను, ఇదే విధంగా వెళ్తే నితిన్ కూడా మనం మర్చిపోతాం అనమాట. ఏదైనా అన్న ఒక్కడన్నా తమ్ముడు టైటిల్ అనేది ఆ సినిమా పరంగా పెట్టుకున్నారు, అక్కకి హెల్ప్ చేస్తాడు, దానికి తమ్ముడు అని వచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ సినిమాకి దీనికి ఏ సంబంధం కాదు. బట్ సినిమా పరంగా అంటే ఐకాన్ స్టార్తో ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందని చెప్పి కేవలం ఏదో కంగారుగా రాసుకున్నట్టే ఒక స్టోరీ లైన్ అంతేది. ఇంకా నితిన్ తెచ్చిపెట్టారు. మన దిల్ రాజు గారు డబ్బులు ఎక్కువ అయిపోయినట్టుకునే ఆ సినిమాకి, ఆ కంటెంట్కి, ఆ స్టోరీకి ఇంత బడ్జెట్ అనవసరం లేదన్న. బడ్జెట్ అనవసరం, సినిమాకి బీజిఎం మెయిన్. నిజమ్మా బీజం అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట ఆడు కొడతా అంటే ఆడు పని చేసుకుంటూ పోతున్నాడు, కొట్టుకుంటూ పోతున్నాడు. ఏం బీజం బుర్ర మెంటలు వచ్చేసింది. ఎక్కడ కూడా సౌండ్ బాక్సులతో మాకు మామూలు మెంటలు రాదనా. నిజంగా ఒళ్ళంతా నితిన్కి అట్టర్ ఫ్లాప్ సినిమా, అట్టర్ ఫ్లాప్ సినిమా చెప్తున్నాను కదా. కానీ వాళ్ళ కష్టాని కోసం, ఆ అడుగుల యాక్టింగ్ కోసం వెళ్తే ఒకసారి వెళ్ళొచ్చు. ఏమి ఊసిపోక టైంపాస్కి ఏదో థియేటర్లో ఏసీ కోసం కూర్చోవాలనుకుంటే తమ్ముడు సినిమాకి వెళ్ళండి, లేదు సినిమా కోసం వెళ్ళాలనుకుంటే ఒక కన్నప్ప మూవీకి వెళ్ళండి. అంతేగాని దీనమ్మ తమ్ముడు సినిమాకి వస్తే మొత్తం మీకు బుర్ర పాడు అనమాట. సినిమా అయితే అస్సలు బాగాలేదన్న, ఉత్త బోరింగ్ సినిమా.
కనీసం బిలో యావరేజ్ మూవీ కూడా కదన్న. ఒక యాక్షన్, ఒక్క ఫైట్ ఒకటి సెకండ్ టాప్లో ఉంటుంది. అది డెలివరీ టైం అని చెప్పి ఒక సిచ్యువేషన్లో వచ్చే ఫైట్, ఆ ఒక్క ఫైట్ ఒకటే బాగుంది. బీజిఎం వేస్ట్, ఖర్చు వేస్ట్, డైరెక్షన్ వేస్ట్, టోటల్గా సినిమా బొక్కే బొక్క. థ్యాంక్ యూ. బాగుంది, చాలా అంటే చాలా నచ్చింది నాకు అయితే. ఇంకొకటి ఏంటంటే అన్న, చాలామంది నెగిటివ్ కామెంట్స్ ఇస్తే ఏమొస్తుందన్నా అన్న, చూడండి అన్న సినిమా, చూడండి, ఇన్వాల్వ్ కాండి, చూసి ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో చూడండి సినిమా, చాలా బాగుంది సినిమా. ఆ ఫైట్ వేరే లెవెల్ అన్న, చెప్తున్నా చూడన్న. కాకరకాయ తింటే చేదు, నైట్ చెప్తారు గుడ్ నైట్, ఈ సినిమాలో ఉంది వేరే లెవెల్ ఫైట్. తమ్ముడు సినిమా చూడండి, చాలా ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. నెగిటివ్ కామెంట్స్ చేయకండి. దిల్ రాజు అన్న చేసిన ప్రొడ్యూసర్కి, మన శ్రీరామ్ డైరెక్షన్కి చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, నాకైతే బోర్ లేదు, నాకు నచ్చిందన్న, అంతే. నెగిటివ్ కామెంట్ లేదు. నితిన్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్, లయ యాక్టింగ్ వేరే లెవెల్. అందరూ ఇంకో హీరోయిన్ ఉంటుందన్న, హీరోయిన్ పేరు, అందరూ యాక్టింగ్ చాలా బాగుంది. నో నెగిటివ్ కామెంట్స్. అందరూ చూడండి, ఫ్యామిలీతో రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. విలన్కి ఏమో ఇట్టు పడ్డది, హీరోకేమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకేమో బొక్క పడ్డది. నితిన్ మంచి హీరో అన్న, అల్లు అర్జున్ కింద ఈకకి నా పనికిరాదు. ఎప్పుడు జే సినిమా వచ్చినప్పుడు, ఇప్పుడు మంచి హీరో అన్న, మొత్తం చెడగొట్టుకుంటుండు. ఎక్కడ దెబ్బ అంటారు మరి? మంచి కథలు ఎంచుకోవాలా. మంచి హీరో అన్న, నాకు చాలా అభిమానం. జయ సినిమా వచ్చినప్పుడు అయితే అసలు ఎక్కడ చూసినా జయం జయం, సదా నితిన్, సదా నితిన్. ఏం సినిమా అన్న, మొత్తం చెడగొట్టుకుంటుండు ఆయన. అసలు అల్లు అర్జున్ కంటే ఇంకా పై స్థాయికి పోవాలి. ఎందుకు ఇంకా ఈయనే తిరుగుతున్నాడు, గల్లీనే తిరుగుతున్నాడు నాలాగనే. ప్లీజ్ నితిన్, నువ్వు ఒక మంచి హీరోవి, నేను మంచిగా ఎదగాలని కోరుకుంటున్నా. ఏదో ఒకడు టైంపాస్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో, నాకు ఏ అవకాశాలు రావట్లేదు కదా, ఏదో ఒకటి తీద్దాం తీయ. మాకు మంచి పేరు రాకుండా ఎందుకే చెడ్డ పేరు తెచ్చుకోక అనేది నా రిక్వెస్ట్. ఇంకా నేనేం చెప్పనన్నా, నేను ఒకటే చెప్తున్నా, విలన్కి ఏమో ఇట్టుపడది, మంచిగా చేసిండు ఒప్పుకోవాలి. విలన్కి ఇట్టుపడది, హీరోకి ఫ్లాప్ పడది, దిల్ రాజుకు బొక్క పడది, అంతే. తమ్ముడుగా దీని పేరు తమ్ముడు పెట్టండి, కానీ జెండు బొమ్మని పెట్టాలా. డొల్లా అని అందరూ అనుకుంటారు కానీ డొల్లా ఏం లేదు. దిల్ రాజు గారి కోసం మూవీ వచ్చాం కానీ నితిన్ అన్నని చూసిన తర్వాత మైండ్ పని చేయలేదు అసలు. మామూలు యాక్టింగ్ కదా అది మాత్రం. స్టోరీ పరంగా అయితే అది ఇంకా ఆ స్టోరీకి తగ్గట్టు మొత్తం అందరు ఆర్టిస్టులు అయితే వాళ్ళ పాత్రలు జీవించేశారు. మెయిన్ హీరోయిన్ అంటే మెయిన్ హీరోయిన్ అని ఏం లేదు, వాళ్ళిద్దరు మాత్రం మెయిన్ హీరో. సప్తమి గౌడ అని వర్షాబల్. బ్యాక్గ్రౌండ్ ఇంకా అడవిలో జరిగే సన్నివేశాలకి అయితే మెంటల్ ఎక్కిచ్చేసాడు. లయ గారిది ఇంకా అది మనం చెప్పాలి. లయ గారి యాక్టింగ్ గురించి చెప్పను, మనం పుట్టక ముందు నుండి చేస్తుందాం, ఇప్పుడే ఆయన చింపేశారు మేడం గారు అయితే. డైరెక్షన్ వేణు శ్రీరామ్ గారు ఇంకా ఒక మెట్టు ఎక్కారనమాట. ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత ఒక మెట్టు పైకి ఎక్కారు, బాగుంది. దిల్ రాజు గారికి అయితే ఈ పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందని నేను గట్టిగా ఫ్యామిలీకి అందరికీ కనెక్ట్ అయిపోతుంది. ఇందులో నీకు బ్యాడ్ సన్నివేశాలు ఏం లేవు, మొత్తం కంటెంట్, స్కిల్స్, మూవీ మాత్రం సూపర్ ఉంది. మెయిన్ యాక్టర్స్ నితిన్, ఇంకా వాళ్ళ లయ గారు, వాళ్ళ మధ్యలో జరిగే సన్నివేశం. ఇది ఒక ఫ్యామిలీ మూవీ అనమాట. ఓన్లీ ఫ్యామిలీని ఎలా రక్షించుకుంటారు అనేది మూవీ నితిన్ది. ఉంది 4 ఇవ్వచ్చు అన్న, 4 ఇవ్వచ్చు. ఓవరాల్గా వన్ టైం వాచ్. అదేంటి కొద్దిగా సెకండ్ హాఫ్ లాగ్ ఉంది కానీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అంటే స్టోరీ అంతా ఏం నచ్చలేదని చాలా అందరు చూసిన అందరూ అదే చెప్తున్నారు. రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. స్టోరీ థిన్ లైన్ స్టోరీ, బేసిక్ స్టోరీనే. అది జస్ట్ సెకండ్ హాఫ్ ఒక్కటి లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ బాగానే. అంటే నితిన్ గారికి అంటే సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఏంది రాంగ్ ఉందంటారు? బేసిక్గా ఈ మధ్య 3-4 మూవీస్ నితిన్ అట్లాగే నడుస్తున్నాయి. స్టోరీ సెలెక్షన్ దగ్గర బ్యాక్ డ్రాప్ అవుతుంది. ఈ నెక్స్ట్ టైం అయినా బెటర్గా తీసుకుంటారు. ఇంకేదైనా బెటర్ స్టోరీస్ లైక్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఉంటే స్టోరీస్ లాగా తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా రొటీన్ కాన్సెప్ట్ తీసుకుని దానికంటే లయ అగర్వాల్ ప్లస్ అవుతుంది. మూవీ అయితే కనుక వన్ టైం వాచబుల్, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూసేస్తారు. వల్గర్ సీన్స్ ఏం లేవు. అండ్ సాంగ్ కూడా ఒక సాంగ్ ఉంది, బాగుంది హిట్ తోటి. కెమెరా వర్క్ అండ్ లొకేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో. సో ఓవరాల్గా అయితే మూవీ అయితే నడుస్తుంది, బాగానే, పర్లేదు. కాకపోతే ఇంకొంచెం బెటర్గా హిట్ అయ్యేది. ఇది ఇంకా సెకండ్ హాఫ్ బాగా తీసుకుంటే ఇంకా బెటర్గా హిట్ అయ్యేది.